సైకో బావాలు నడుస్తున్నారు. దేనికి సైకో అంటే అట్లా జగన్మోహన్ రెడ్డి కోపం రాదా? ఎందుకు వస్తుంది కోపం చెప్పు. నువ్వు మంచి పని చేస్తే నేను మెచ్చుకునేవాళ్ళం. నువ్వు సరిగా పని చేసి ఉంటే నువ్వు 30 సంవత్సరాలు ఉంటానన్నావు. 30 సంవత్సరాల ఆదాయం నువ్వు దోచేసావు. ఇవాళ 30 సంవత్సరాలు పరిపాలన చేస్తానన్నాడు. 30 సంవత్సరాలు వచ్చి ఆదాయం మొత్తం దోచేసావు. నువ్వు చేసింది ఎక్కడ పని? చంద్రబాబు వేసిన రోడ్లు బొక్కలు పుడుతుంది చేతగాట్లా. అప్పులు చేసావు, నవరత్నాల పేరుతో అప్పులు చేసావు, మొత్తం నాకేసావు. ఏంటి అక్కడ పరిపాలన? ఏడుంది పరిపాలన? అసలు ఉందా? ఎవరైనా ముందుకెళ్తుంటే నువ్వు ఎవరైనా అసలు కట్టేది పోయి ఎన్ని వేల ఇల్లు కోలగొట్టావు. లేని పేదవాళ్ళు ఇల్లు ఎన్ని వేల ఇల్లు కోలగొట్టావు. నీ 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 ప్రారంభం ఎక్కడైంది? ప్రజావేదికతో మొదలైంది నీ రివర్స్ పాలన. ఇప్పుడు కూడా రివర్సే. లేకపోతే ఇవాళ నువ్వు ఆళ్ళ కాళ్ళు పట్టుకోవాల్సిన పనే ఉంది. బంపర్ మెజార్టీ గెలిచేవాడు. నువ్వు సరిగ్గా పరిపాలన చేసి రాజధాని నిర్మాణం పూర్తి చేసి ఉంటే, పోలవరం పూర్తి చేసి ఉంటే, ఇవాళ ఏంటి నువ్వు 5 సంవత్సరాల నుంచి కట్టింది ఏంటి? అక్కడ నువ్వు గైడ్ బండ 1000 రూపాయలు 1000 కోట్లతో గైడ్ బండ కట్టావు. గైడ్ బండ కూలిపోతే జరుగుతాయి అన్నావు. ఏంటి జరిగేది? నువ్వు కట్టింది 4 సంవత్సరాలు 10 నెలలు గైడ్ బండ కడితే అది కూలిపోయింది, కుంగిపోయింది. ఏంటి నువ్వు చేసేది? నువ్వు ప్రాజెక్టులో పెట్టుంటే అది శాంతంగా సర్వనాశనం అయిపోయేది. నువ్వు పరిపాలన చేత కాదు, అతను ఏమీ చేత కదా. ఆయన పరిపాలన రాదు. ఏ రకంగా దోసుకోవాలో, ఏ రకంగా దాచుకోవాలో అది ఒక్కడే తెలుసు ఆయనకి. పరిపాలన రాకే రివర్స్ పాలన. అది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే జగన్మోహన్ రెడ్డి ఇక వస్తే అందరూ బతుకు బస్ స్టాండే. అందుకనేగా అది పెట్టుకున్నాడు. ఏంటి కొత్త చట్టం చేసి భూమిని అంతా చేతిలో పెట్టుకున్నాడు. అర్థమైందా? భూమిని అంతా చేతిలో పెట్టుకున్నాడు. ఎందుకో ఇంకొక అవకాశం వస్తే మొత్తాన్ని శంకరగిరి మాన్యాలు పట్టించేద్దాం, తాకట్లు పెట్టేద్దాం, అందరు సర్వనాశనం చేసి జంపవుదామని చూస్తున్నాడు. అవకాశం ఉండదు నాకు తెలిసినంత. సిద్ధం అంటున్నాడు కదా. వెళ్ళిపోవడం సిద్ధమా? కొట్టుకోవడానికి, కొట్లాడడానికి దాని ఒక్కటే పనికి చేసింది. అది ఒకటే. నువ్వు పోలీస్ వ్యవస్థను చెరబట్టే వాళ్ళ చేత ఆట ఆడుకుంటున్నావు, జనాల మీద ఆట ఆడుకుంటున్నావు. పోలీసు వ్యవస్థ లేకపోతే నువ్వు అనాకాని పనికిరావు. చంద్రబాబు కోట్లు ఖర్చు పెట్టి, 1000 కోట్లు ఖర్చు పెట్టి చెట్లు పెంచుతూ నువ్వు నరుకుతున్నావు. నువ్వు హెలికాప్టర్లో పోయి చెట్లతో నరకాల్సిన పనే ఉంది అసలు నీకు. ప్రకృతికి కూడా సవాల్ ఇస్తాడా? ప్రకృతిని కూడా కాదు. ఈ దెబ్బకి మొత్తం ప్రకృతి ఏంటి అన్ని వ్యవస్థలు సర్వనాశనం అయిపోయినాయి. చంద్రబాబు వెళ్తా 5 లక్షల ఉద్యోగాలకి తలాలు ఇస్తే మొత్తం లాక్కుని వాళ్ళందరూ ఎల్లగొట్టావు. అమర్ రాజా బ్యాటరీ అమర్ రాజాని కూడా నువ్వు తరివి కొట్టావు. 1000 కోట్లు వాళ్ళు అక్కడ 10,000 కోట్లు వెళ్ళిపోయింది అక్కడికి. మరి ఇంకా జనాలు ఎందుకు జగన్మోహన్ రెడ్డిని చూసి ఎందుకు ఇంకా ఆయనకు ఓటు వేయాలంటావు? ఎవరు అంటున్నారు? ఎవరు జనాలు ఏ ఊరు వేస్తామంటే అందరూ పారిపోతున్నారు. అక్కడ నీ ఎమ్మెల్యేలు, నీ ఎంపీలు మొత్తం పార్టీ మారిపోతున్నారు. రేపు నిలబడేవాడే కూడా ఉండరు. నాకు తెలిసినంత వరకు రేపు నీ ఎమ్మెల్యేలు నిలబడరు, ఎంపీలు కూడా నిలబడరు. ఒక చెల్లి లేదు, తల్లి లేదు, నాన్నోడు ఎవడో లేదా? రాష్ట్రంలో ప్రజలు లేదు, రైతులు లేదు. తల్లిని చెల్లిని ఎందుకు దూరం చేశాడు? అవకాశం వస్తే నన్ను జైల్లో పడేస్తే సీటు కోసం వాళ్ళు వస్తారు, పోటీ అవుతుందని చెప్పి నన్ను ముందే తరివేశాడు. అవకాశం దొరికితే ముందే అందుకనే సానుభూతి కోసం కోడి కత్తి ఏమో ఫెయిల్ అయింది. సొంత బాబాయిని వేసేసి నారావారు రక్త చరిత్ర అన్నాడు. గుండె జబ్బని ఎందుకు చెప్పావు? గుండె జబ్బతో చచ్చిపోయాడు ఎందుకు చెప్పావు? నారావారు రక్త చరిత్ర అన్నప్పుడు చంద్రబాబుని మరి అరెస్ట్ చేపిపోయా? ఏం చేశావు? ఉచితంగా ఏమి లేకుండా అరెస్ట్ చేపించావు. అది నీ వల్ల కాదు. చంద్రబాబుకి వెళ్ళే దమ్ము నీ దగ్గర లేదు. ప్రైమ్ మినిస్టర్ సపోర్ట్తో నువ్వు చంద్రబాబుని అరెస్ట్ చేశావు. నువ్వు పీకింది ఏముంది అక్కడ? నువ్వు పీకింది ఏమీ లేదు. రేపు నీ ఎమ్మెల్యేలు నిలబడరు, నీ ఎంపీలు నిలబడరు. నువ్వు ఘోరంగా నువ్వు దొంగ ఓట్లు వేసుకుని గెలుస్తావు అనుకున్నావు. జనం వేస్తే నువ్వు గెలిచేది. పోయినసారి జనం వేశారు, నువ్వు కూడా రిగ్గింగ్ చేసుకున్నావు, గెలిచావు. అంటే ఈసారి అవకాశం రాదు. జనాలు పిచ్చోళ్ళ, మాట్లాడేవాళ్ళు పిచ్చోళ్ళ. మళ్ళీ నేను మాట్లాడుతూ 4 రాజధానులు అంటే వాళ్ళు ఏం చెప్పినా ఇనే పరిస్థితి జనాల్లో ఉందంటావా? ఏది ఇవాళ జనాలు అంతా తెలివి మీరిపోయారు. ఈ దెబ్బకి 3 రాజధానులు ఎప్పుడో ఎత్తిపోయింది. 3 రాజధానుల పేరుతో అక్కడికి వెళ్ళావు, అడ్డంగా దోసుకున్నావు, 40,000 ఎకరాలు దోసేసుకున్నావు. అక్కడ బెదిరించి లాక్కున్నావు జనాల దగ్గర లాక్కున్నావు. నీ పరిస్థితి చూసుకో. రేపు ఆ రోజున 31 కేసే ఉంది. ఇవాళ 500 కేసులు వస్తాయి నీ మీద. 500 కేసులు జీవితాంతం జైల్లో గడపాల్సింది, బయటకు వచ్చే పని లేదు. గతంలో ఎన్నో సినిమాలు తీశాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మీద. ఈరోజు ఒక్క సినిమా తీస్తేనే దాని మీద స్టే ఇప్పించేశాడు.
రాజధాని అనేది ఈయన చేసిన ఘోరాలన్నీ వాళ్ళు చూపించారు, మొత్తం బట్టబయలు చేశారు. అది వస్తే ఈ బతుకు బస్ స్టాండ్ అవుద్దని దాన్ని స్టేజ్ అప్పించాడు. అయినా అది రాజధానికి రాజధాని రైతుల పక్క న్యాయం ఉంది, తప్పకుండా స్టే ఎత్తేస్తారు, గ్యారెంటీ రాజధాని ఆడుతుంది. ఆ సినిమాతో ఈ బతుకు బస్ స్టాండ్ అవుతుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిస్తే పరిస్థితి ఏంటండి? జగన్మోహన్ రెడ్డి గెలిస్తే ఉన్నాళ్ళేమో ఆస్తులు దోసుకునే వాళ్ళు ఆయన చంపేస్తాడు, లేనాళ్ళేమో ఇవాళ 70 రూపాయలు కిలో ఉంది సన్న బియ్యం, 70-80 రూపాయలకి వెళ్ళింది. రేపు 200 రూపాయలు అమ్ముద్ది. ఇవాళ ఉల్లిపాయ 400 పైన ఉంది కిలో, చిన్న ఉల్లిపాయ. ఇంట్లోకి వచ్చి దోచుకుంటారు ఇంకా మామూలుగా కూడా కాదు, రేపు ఇప్పుడు బయట రేపులు జరుగుతున్నాయి. రేపు పిల్లలద్దరు రేపులు చేసి పేక మీద కత్తి పెట్టి చంపేయటమే, ఏలు ముద్రతో చంపేయమంటావా? అది జరిగేది మామూలుగా కూడా కాదు, ఘోరం జరుగుద్ది రేపు. ఎవరైనా భవిష్యత్తులో గుర్తుపెట్టుకోండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే మరి సర్వనాశనం అయిపోవటమే గుర్తుపెట్టుకోండి. మీ సావు మీరు తెచ్చుకున్నట్టే. అంతే, మీ సావును మీరే నెత్తిమే పెట్టుకున్నట్టు అయిపోద్ది.